ఏం చెప్పలేం బ్రో, అంటే అందరికీ తెలిసిన విషయమే కదా. సో డెఫినెట్గా ఇప్పుడు వర్మ గారు నిజమైన అసలు సిసలైన మగాడు డెఫినెట్గా. ఎందుకంటే హీస్ అ వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఆయన థింకింగ్ ప్రాసెస్, ఆయన మాట్లాడే విధానం అందరికీ తెలుసు. ఈయన పెద్ద తోపు అని. డెఫినెట్గా ఉన్నట్టు చూపించడం కావాలి. డెఫినెట్గా చూపించారు. నాకు తెలిసి ఇప్పుడు ఎన్టీఆర్ మార్క్ ఇక్కడే ఉంటుంది, ఎక్కడెక్కడో. ఆయన ఆత్మ కూడా ఎక్కడెక్కడో ఉంటుంది. డెఫినెట్గా అన్యాయం జరిగింది, వెన్నుపోటు వచ్చింది. చంద్రబాబు నాయుడు స్పష్టంగా చూపించారు. అంటే అందరికీ తెలిసిన విషయమే కదా, వెన్నుపోటు 6 వైస్రాయ్ హోటల్ అవన్నీ. సో డెఫినెట్గా అదైతే కొంచెం బాధేసింది. సో పక్కనే కాబట్టి ఆయన జర్నీ అదంతా చూస్తే బాధేసింది. డెఫినెట్గా మళ్ళీ తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి దక్కించుకోవాలని అనుకుంటున్నా. డెఫినెట్లీ హీ విల్ రాక్ అంది. తాతగారి ఏతో మనస్పాదాలు ఇలా తనకు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ జూనియర్ రూపంలో మేము చూడాలనుకుంటున్నాం. డెఫినెట్గా నేను అనుకుంటున్నా. డెఫినెట్లీ చూద్దాం. ఇంకా రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ ద మెయిన్ లీడర్ ఆఫ్ తెలుగుదేశం. గెట్ రెడీ గాయ్స్. థ్యాంక్ యూ. లక్ష్మి గారి సినిమాలో చూపించింది నిజం అంటున్నారు కదా. లక్ష్మీ పార్వతి రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను అబార్షన్ చేయించుకున్నాను ఆమెనే చెప్పింది. దీంట్లో అలాంటివి ఏమీ లేదు. అంటే అలాంటివి ఏమీ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి పోతే చంద్రబాబు అబార్షన్ క్రియేట్ చేసినట్టు చూపించాడు. అది మనకు తెలియదండి వాస్తవం. ఇప్పుడు వర్మ గారు అయితే అబద్ధం చెప్పారు. డెఫినెట్గా ఆయన ఇంత డేర్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాలో సినిమా ఆపేశారు. సో తెలంగాణలో ఉంది కాబట్టి అంటే ఆయన అయితే అబద్ధాలు చెప్పారు. డెఫినెట్గా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలని ప్రజలకి ఎంతో చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ గారు. సో అక్కడ ఆపినా కూడా ఇక్కడ ఆపలేరు కదా. సో నిజాన్ని ఎక్కడ ఆపలేరు. నిజం నిప్పు లాంటిది. ఇప్పుడు ఈ నిజాన్ని చూసి అందరూ బాగా అది ఇది అని అంటారు, కానీ నిజం ఎప్పుడు నిప్పులు కాలుతుంది, అది అలాగే ఉంటుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు వర్మ గారు. అంతే ఇక. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.